నేను చూడండి ఇది నేను చేసి మీకు టేస్ట్ ఇస్తా. వద్దు నాకే బతుకొద్దు. శివాజీ శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారా? ఏమైందిరా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకు మేడం మీ వంట మీద మీకే నమ్మకం లేదా? మాకు నమ్మకం లేదు దొరా. ఓన్లీ అంత తీసుకున్నా? అంత మాత్రమా? ఫుల్ గ్రేవీ తీసుకోవాలా? అరే హా గరియా రే హా. నీట్ గా ఒక పీస్ తీసుకొని ఫుల్ ఇలా కర్రీ తీసుకొని తిను. ఓకే అమ్మా. తిను. కళ్ళు చూపిరా, ఇందాక కళ్ళు చూపించమన్నాడు కదా. కళ్ళు ఏదో తేడాగా ఉందేంటి? నేనేమనుకున్నా వాటర్ వస్తుందా? మండుతున్నట్టుంది. షూటింగ్లో వంట చేస్తున్నట్టు కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే అది యూజ్ చేయరు, అంటే తినడానికి వాడరు. సో ఆ సీన్స్ తర్వాత చేసినది పక్కన పెట్టేస్తారు. ఇక్కడ మన డైరెక్టర్ సార్ చూడండి ఎంత మంచిగా టమాటాలు కట్ చేస్తున్నాడు. వర్క్ స్పీడ్ అవ్వాలని డైరెక్టర్ సార్ కూడా ఎంత కష్టపడుతుంటే అక్కడ మన శివన్న చూడు కూర్చొని సిగ్గుపడుతున్నాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. విషయానికి వస్తే చికెన్ చేసే సీన్ ఒకటి ఉంటుంది, దానికోసం టమాటో ఆనియన్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టిర్రు. ఆ సీన్ కూడా అవుతుంది. అయితే మేడం ఏం చెప్పింది నాకంటే, ఈ టమాటో ఆనియన్ వేస్ట్ చేయడం ఎందుకు, ఈ సీన్ తర్వాత పక్కన పెట్టేస్తారు కదా, అలా వేస్ట్ చేయకుండా మనం ఒక కర్రీ లాగా చేద్దాం, ఈరోజు మనం అది రైస్లో తిందామని చెప్పింది. నాకు కూడా కొంచెం ఓకే అనిపించింది. బట్ అంటే మేడం ఫస్ట్ టైం చేస్తుంది కదా ఇక్కడ, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా నేను కూడా. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా చేసినాము. ఆ చేసిన తర్వాత రియాక్షన్ మీరే చూడండి. మీరు మాత్రం ఇలా చేస్తారని అనుకోలేదు. నేను చూడండి ఇది నేను చేసి మీకు టేస్ట్ ఇస్తా. వద్దు నాకే బతుకొద్దు. చూడండి మీరే అనుకుంటారు, మళ్ళీ చేసి ఇవ్వండి నాకు ప్లీజ్. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మేడం కోసం డైలీ ఎగ్స్ తీసుకొస్తాను నేను. ఆ రోజు మేడం ఎగ్స్ తినలేదు, సో మనకైతే ఇట్లా యూజ్ అయింది. ఇంకొకటి అంత మంచిగా రిమూవ్ చేస్తారా పైన అనిపించింది. రేపటి నుంచి మనం కూడా ఇదే ఫాలో అవుదాం. తర్వాత ఎగ్స్ నీట్గా కట్ చేసేసింది. నాకు కర్రీ చేస్తున్న ఎక్సైట్మెంట్ కన్నా తింటే మన పరిస్థితి ఏందేమో అని భయపడ్డా నేను చాలాసేపు. కానీ ఆ వంట చేస్తున్నంతసేపు స్మెల్ అయితే హైలైట్ వచ్చింది. తినొచ్చులే అనుకున్నా నేను కూడా. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అబ్బా సాయిరామ్. కర్డ్ ఎందుకురా? కర్డ్ తింటావా? మీరు తింటాను కర్డ్ కాదు, అది దానిలో టేస్ట్ చేస్తాను. కర్డ్ అంటే ఎందుకు పెడుతున్నారు? ఏదో తేడా వస్తుంది. అదే ఏది ఫస్ట్ నేను తిన్నాక తినండి. సరే ఏం నమ్మకం అంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి పెట్టుకోవాలి మా. నేను చేసిన కర్రీగా నాకు తర్వాత వీడు ఏదన్నా చేసేస్తాడని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేనేం చేయలేదు. డౌట్ లేదు. ఫస్ట్ నువ్వు తిను, నేను తిన్న తర్వాత నేను తింటా. తినలేదా? ఇదేదో చపాతీలో తిను ఒక బైట్. ఓకే ఓకే అమ్మా. వెళ్ళిపోయినా చపాతీ. నీ పూరి ఉందిరా? అరే అవును కదా, అమేజింగ్ సార్ ఏంటి సార్ అది? అమేజింగ్ చపాతీ అంటే ఇప్పుడు ఏమన్నా నేను చేసిన తినట్లేదా మీరు? తిను, ముందు నువ్వు తిన్నాకే మమ్మల్ని తినమన్నావు. ఓన్లీ అంత తీసుకున్నా? అంత మాత్రమా? ఫుల్ గ్రేవీ తీసుకోవాలా? నాకు ఇంత వేసి వాడు ఎంత వేసుకోండి చూడమా. తీసుకోరా ఇది. అలా ఏం వద్దు నీట్గా తిను. నేను నీట్గానే తింటున్నా. అంతే కర్రీ ఎవరు తింటారా? తీసుకొని ఫుల్ ఇలా కర్రీ తీసుకొని తిను. అదే నేను అట్లనే తింటుంటే మీరు వద్దంటున్నారు కదా. అంటే దీంట్లో కొంచెమే తీసుకున్నావు, అట్లా ఎక్కువ తీసుకో. అలా తీసుకొని ఫుల్ కర్రీ తీసుకో. ఓన్లీ కర్రీ తీసుకుంటున్నా. ఎగ్ కూడా తీసుకో. ఓకే
ఎగ్ కూడా తీసుకో. చూడు ఆ కర్రీ తీసుకోవట్లేదు. ఇది మొత్తం టమాటా అలా తీసుకోవాలి. హే హే దొంగ. మొత్తం తీసుకుంటా, ఓకేనా? కళ్ళు చూపిరా, ఇందాక కళ్ళు చూపిమన్నాడు కదా. కళ్ళు ఎక్కడో కొడుతుంది సీనా. ప్రామిస్ బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. నేనేమనుకున్నా, వాటర్ వస్తుందా? ఎందుకు? కారం ఉంది. మండుతున్నట్టుంది. అవునా, అంత కారం ఉందా? మరి మనం తెలంగాణలో రా. ఓహో, వేస్తున్నావు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అరే అంత కారం ఉందా? కారం ఉంది. లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? వీడికి మాత్రమే అవుతుంది మా కారం. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. మీరు ట్రై టేస్ట్ చేయండి, చూస్తా. కారం ఉందా? కారం లేదు, పుల్లగా అనిపిస్తుంది నాకు. కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని పుల్లగా, అది ఫుల్ టొమాటో ఇంత పెట్టారు. కారం లేదా? యాక్చువల్గా బాగా ఉంది. సో మీరు చపాతీ తింటారు కదా? వచ్చేటప్పుడు ఏదన్నా గ్లిజరిన్ పెట్టుకొని వచ్చావా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది ఎందుకు యాక్టింగ్ అని చెప్పు. కారం ఉంది. నువ్వు మహానటుడిరా. ఆమె ఒక్క గంట 100% కారం ఉందా లేదా? నిజం అస్సలు లేదు మా, అస్సలు లేదు. ఒక్క నిమిషం ఆగు. ఇది తిను నువ్వు ఫస్ట్. అట్లా కాదు, అదే తిను. కేరిదా? చెప్పు, రావట్లేదా? కారం లేదా, పుల్లగా అనిపిస్తుంది నాకు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కారం ఉందా? నీకేమైందిరా? సరే, కడుపులో మంటలాగా వస్తుంది. లేదు నా వాడు అగో కెమెరా కంటే వాటర్ వస్తలే. నార్మల్ గా నా కళ్ళు ఇలానే ఉంటాయి. ఎన్ని దారుణాలు సార్. బాగుంది అసలు, అంతా సొత్తే. చాలా బాగుంది. మేము లాస్ట్ కి రెసిపీ పెడతాము. ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు ఇలా కల్లో వాటర్ చూపించి దానికి ఏదో కామెడీ పెట్టి ఏదో చేస్తావు, నాకు తెలుసు. నేను ఇంకా ఎంత మంచిగా ఊహించుకోలేదు సార్. ఏది ఎంత మంచిగా ఉందని, అంటే కారం లేదేమో. నేను అది టేస్ట్ ఎందుకు చేయలేదు తెలుసా? డైరెక్ట్ తిని చెప్తామని. నువ్వు ఇంత కారం తినలేకపోతే నువ్వు వేస్ట్. ఈ మా డ్రామాలు ఆడుతుంది మొత్తం. కారం లేదా దివ్య? చెప్తున్నారా? కారం లేదు. బాగుంది, నాకు చాలా నచ్చింది. అక్కడ వేస్ట్ అయిన ఆనియన్స్ ని, టొమాటోని నేను ఇలా కర్రీ చేస్తే నాకు ఆడుకుంటున్నాం కదా దివ్య గారు. బాగుంది, నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇదన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు సెట్లో షూటింగ్ టైంలో ఈ ఆనియన్స్, టమాటో షార్ట్లో ఉన్నప్పుడు అది వేస్ట్ అయిపోతుంది కదా కట్ చేసిన తర్వాత. అలా వేస్ట్ చేయకుండా ఇలా కర్రీ చేసుకొని అన్నం కలిపి తినాలి. వావ్, నైస్. ఎలా? అద్భుతం, ఫంటాస్టిక్.